ఒకే ఒక్క బాణంతో శివుడు రాక్షస 3 కోటలను ధ్వంసం చేసి దేవతలను ఎలా కాపాడతాడు? రాక్షసుడైన తారకాసుడి కుమారులు ఒక దివ్య వరం కోరతారు. ఆ వరం ఏంటి? శివుడిని మహాదేవుడు అని ఎందుకు పిలుస్తారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ కథ నుండి మనం తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూడండి. శివుడి కుమారుడు అయిన కార్తికేయుడు తారకాసురుడిని సంహరించి అసురులను దేవతల చేత ఓడించిన తర్వాత తారకాసుడి 3 కుమారులు బ్రహ్మదేవుడిపై ఘోర తపస్సు చేస్తారు. వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఒక వరం ప్రసాదిస్తాడు. అప్పుడు ఆ 3 అసుర సోదరులు బ్రహ్మదేవుడిని లాడుతారు. ఓ బ్రహ్మదేవ, ఒకే బాణంతో మా 3 కోటలను నాశనం చేయగలిగే వీరుడు మాత్రమే మమ్మల్ని ఓడించగలడు అని మాకు వరం ఇవ్వండి అని బ్రహ్మదేవుడిని అడుగుతారు. అలాగే తదాస్తు అని బ్రహ్మదేవుడు వారికి వరం ఇస్తాడు. ఆ తరువాత ఆ 3 అసుర సోదరులు తమకు ఇచ్చిన బ్రహ్మవరంతో 3 కోటలను నిర్మిస్తారు. మొదటిది బంగారంతో నిర్మించబడింది, అది స్వర్గంలో ఉంటుంది. రెండవ కోట వెండితో నిర్మించబడింది, అది గాలిలో ఉంటుంది. ఇక మూడవది ఇనుముతో తయారు చేయబడింది మరియు అది భూమిపై ఉంటుంది. త్రిపుర అనే పేరుతో ఈ 3 లోకాలను జయించి అసుర రాజ్యాన్ని స్థాపించాలని ఆ సోదరులు ఆలోచన చేస్తారు. అలా ఆ 3 అసుర సోదరులు 3 కోటల నుండి పాలించినందువల్ల వారికి భూమి త్రిపుర అని పేరు వచ్చింది. అలా వారు తమ 3 కోటలను నిర్మించిన తర్వాత వారు దేవతలను మరియు మహర్షులను హింసించడం మొదలు పెడతారు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుడికి ఫిర్యాదు చేస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారితో, ఆ రాక్షసులు నా నుండి పొందిన శక్తివంతమైన వరం వల్ల వారిని ఓడించగల శక్తి మరియు అవసరమైన జ్ఞానం, యోగ శక్తి కేవలం శివుడికి మాత్రమే ఉన్నాయి. మనం ఆయన సహాయం కోరాలి అని దేవతలతో చెప్పి, అలాగే దేవతలతో కలిసి బ్రహ్మ కూడా శివుడి సన్నిధికి వెళ్తారు. అక్కడ శివుడితో ఆ రాక్షసుల గురించి చెప్తారు. అప్పుడు శివుడు, వారు చాలా శక్తివంతమైన వారు కాబట్టి నేను ఒక్కడినే వారిని నాశనం చేయలేను. కానీ నేను మీకు నా శక్తిలో సగం ఇస్తే మీరు నా శక్తి సాయంతో వారిని ఓడించగలరు అని దేవతలతో చెప్తాడు. అప్పుడు అక్కడే ఉన్న బ్రహ్మ, మీ శక్తిలో సగం భారాన్ని ఎటువంటి దేవత కూడా భరించలేరు. అందుకు బదులుగా దేవతలే తమ శక్తిలో సగం మీకు ఇవ్వనివ్వండి. మీరు సులభంగా భరించగల ఆ శక్తితో 3 కోటలు మరియు అసురులను నాశనం చేయండి అని బ్రహ్మదేవుడు శివుడితో చెప్తాడు. ఇక శివుడు కూడా ఈ తెలివైన ఆలోచనను ఒప్పుకుంటాడు. ఇక దేవతలందరూ తమ శక్తిలో సగం శివుడికి ఇస్తారు. అలాగే శివునికి సహాయం చేయడానికి విశ్వరూపాలతో సృష్టించబడిన ఒక దివ్య రథాన్ని బహుకరిస్తారు. విష్ణువు, అగ్ని, సోమదేవుళ్ల శక్తులను కలిపి ఒక శక్తివంతమైన ధనస్సు మరియు బాణాన్ని సృష్టిస్తారు. ఆ ధనస్సును ధరించగలిగిన శక్తి ఒక్క శివునికి మాత్రమే ఉంటుంది. ఇక బ్రహ్మదేవుడేమో ఆ దివ్య రథానికి రథసారథిగా ఉంటాడు. అలా శివుడు ఆకాశంలో ఎగిరిపోయే ఆ దివ్య రథంలో ప్రయాణిస్తూ తన దగ్గర ఉన్న శక్తివంతమైన బాణాన్ని ఆ 3 రాక్షస కోటల మీదకు విడుదల చేస్తాడు. అప్పుడు అది ఒకేసారి 3 కోటలను నాశనం చేస్తుంది. అలా శివుడు ఆ భయంకరమైన రాక్షస కోటలను నాశనం చేసి అత్యంత శక్తివంతమైన దేవుడు అయ్యాడు మరియు దేవతల శక్తులలో సగం శక్తులు పొంది మహాదేవుడిగా పిలువబడతాడు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.